గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. భారీ ఘనంగా అంగన్వాడీల నిరవధిక సమ్మె కార్యక్రమంలో ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బందికి, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేసి మానవహారంగా నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ సిబ్బంది. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండలో ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బంది మహబూబ్ పీరాన్కి, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది ఈఓఆర్డి నాగరాజ్ నాయక్కి వినతి పత్రం అందజేసి తమ సిపిడిఓ కార్యాలయం ఎదుట మానవహారంగా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు నిరవధిక సమ్మె కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా గుడిబండ అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యదర్శి మహాదేవమ్మ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ ఇవ్వాలని, గత 6 నెలల నుండి పెండింగ్లో పెట్టిన సెంటర్ అద్దెలు, టీఏ బిల్లులు తక్షణం చెల్లించాలని, ఆయాల ప్రమోషన్లకు వయో పరిమితి 50 సంవత్సరాలకు పెంచి రాజకీయ జోక్యాన్ని నివారించాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు, ప్రమోషన్లు కల్పించాలని, ఫేస్ రికగ్నిజేషన్ యాప్ రద్దు చేయాలని, సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బీమా అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు చెల్లించి వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఏ సమస్య పరిష్కారం కాలేదని, అందుకోసం తమ ఆవేదన వ్యక్తం చేసినా కూడా చర్చల పేరుతో కాలయాపన తప్ప సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, అందువల్ల విధిలేని పరిస్థితిలో అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిక సమ్మెలోకి వెళ్లడం జరిగిందని తెలియజేశారు. ఈ సమావేశ కార్యక్రమంలో మండల యూనియన్ అధ్యక్షులు నాగమణి, అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి మహదేవమ్మ, కోశాధికారి లక్ష్మీదేవి, సెక్టర్ లీడర్స్ రామక్క, అనసూయ, నాగవేణి, దేవిరమ్మ, సుజాత, వనిత కుమారి, భీమబాయ్, నాగరత్నమ్మ, భారతి మరియు గుడిబండ, అమరాపురం మండలాల అంగన్వాడీ సిబ్బంది, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
శ్రీరంగమా ನೀವು ಹಂಗೆ ಲೈನ್ ನಿಂತ್ಕೊಳ್ರು ದೇವ್ರಕಾಯಿ ನಗು ಹಂಗೆ ನಾನಲ್ಲಕ್ಕ ನಾನಲ್ಲ ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಹೌದು ಅವರೇ ನಾನಲ್ಲಮ್ಮ ನಮ್ಮಕ್ಕೆ ನಗ್ಲಿ ಅಂತ ಅಷ್ಟೇ Teacher!
కాబట్టి వచ్చే సమస్య సాధిస్తాను. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా చెప్తాను. పేపర్ బాగాయప్ప
స్టార్ట్. సార్, ఈరోజు మనము ధర్నా చేస్తున్నామంటే, ఈ సమ్మె కొనసాగిస్తున్నామంటే ఎన్నో ఏళ్ల నుంచి మనము పోరాడుతూనే ఉన్నాము. ఒక్కొక్కటే గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము కూడా. కానీ మన ప్రభుత్వం ఎందుకో మమ్మల్ని గుర్తించట్లేదు. ఇప్పుడుండే ఈ ధరల్లో ఆ ధరలు అయితే ఆకాశం అంటున్నాయి. మనకు వచ్చే 11,500 రూపాయలకి ఎటు ఇదిగా సరిపోదన్నమాట. అది ఒకటి. దానితో పాటు వివిధ రకాల యాప్లన్నీ మనకి ఎక్కువైపోతున్నాయి. ఒక యాప్ అయితే ఏదైనా అప్రోచ్ చేయొచ్చు, అది ఫోన్స్ ఇచ్చినారు, దానికి సరైన నెట్వర్క్ అనేది రాదు. మనము ఆ భోజనాల టైంకి దానికి అప్పటికప్పుడే మనం సబ్మిట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మనం ఎన్నో ఏండ్ల నుంచి అడుగుతున్నాము. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైనా తీర్పు ఇచ్చింది అంటే అది ఎవరైనా పాటించాలి కదా సార్, అది అందరికీ వర్తిస్తుంది కదా. మరి మన ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉంది మా పైన? గ్రాడ్యుయేటీ అనేది అందరికీ అవసరమే కదా సార్. ఇప్పుడు 40 ఏళ్ళు దాకా మనం సర్వీస్లో ఉన్నాము. సర్వీస్ చేసి వెళ్ళిపోతే మనకి ఎవరు? కనీసం ఈ గ్రాడ్యుయేటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్న ఇస్తే బాగుంటుంది. మనకి సంక్షేమ పథకాలు అయితే ఒక్కటి కూడా అందలేదు సార్ ఇంతవరకును. ఊరికే మనకి ఇస్తున్నాం అంటున్నారు. ఎక్కడ సార్ సంక్షేమ పథకాలు అందుతున్నాయి మనకి? మన ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళకి పెన్షన్స్ లేదు. పిల్లలు చదువుతా ఉంటే వాళ్ళకి విద్యా దీవెన లేదు, అమ్మఒడి లేదు. అదే విధంగా మనకి చేయూత అనేది లేదు. ఇన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందుతా అంటే మేము మీ అక్క చెల్లెళ్ళ కాదా సార్? చెప్పండి ఒకసారి. అందుకే సార్ ఈ సమ్మె బాట మేము కావాలని చేసింది కాదు. ఇప్పుడుండే పరిస్థితుల్లో చేయక తప్పలేదు కాబట్టి సమ్మె బాట పట్టినాము. దయచేసి మీరు కూడా మన్నించి ఈ మన డిమాండ్లన్నీ మీరు కనీసం మనకు తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇవ్వాలనేది ఒకటి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి సార్ తప్పకుండా. ఈరోజు ఎంతో మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది చాలా బాధ వేస్తుంది సార్. ఇన్నేళ్ళు సర్వీస్ చేసి వాళ్ళు ఆ బాధను అనుభవిస్తున్నారు. మీకు కూడా అంతా తెలుసు. మీ ఇంతమంది అక్క చెల్లెళ్ళు మమ్మల్ని కూడా గుర్తించండి సార్, మీ అక్క చెల్లెల్లాగేనా. దయచేసి మాకు ఇంకా ఎక్కువ సమయం పెట్టకుండా ఈ సమ్మెకు ఇది ముందు పోకుండా మమ్మల్ని ఏదో ఒకటి మీరు అనుకుంటే ఏదైనా ఇవ్వగలరు. ఇంతమందికి అన్ని ఇచ్చిన వాళ్ళు మనకెందుకు సార్ ఇవ్వటం లేదు మీరు? అదే విధంగా ఈరోజు ఏం సార్ తాళాలు పగలగొట్టి వేరే వాళ్ళని ఈరోజు ఇచ్చేస్తున్నారంటే మేము ఏం చేసినామని చెప్పండి? ఏం అన్యాయం చేస్తామని వేరే వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఇచ్చేస్తున్నారు చెప్పండి? దానికి ఇప్పుడు తాళాలు పగలగొట్టి వీళ్ళంతా చేస్తున్నారు కదా పని. రేపు ఏదైనా జరిగితే దీనికి మేము బాధ్యులం కాదు సార్. దయచేసి దీనికైతే మేము బాధ్యులం కాదు. దయచేసి దీన్ని ఇట్లే కొనసాగించకుండా మీరు మాపై దయ ఉంచి ఏదో ఒక పరిష్కారం కావాలని కోరుతున్నాను సార్. మన డిమాండ్స్ అయితే మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. మొన్ననే తెలంగాణలో మినీ సెంటర్ని మెయిన్ సెంటర్గా మార్చినారు. మనకి గ్రాడ్యుయేటీ అనేది అమలు చేయాలి. అదే విధంగా ఇప్పుడు కొన్ని మీరు మాకు ఒక 4-5 మనకి హామీలు ఇచ్చినారు సార్, సంతోషమే కాదని లేదు. ఇవి కూడా వాటితో పాటు పరిష్కారం చేయాలని మా మనవి సార్. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్ధిల్లాలి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్ధిల్లాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలి, అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలి. వివిధ యాప్లను రద్దు చేయాలి, వివిధ యాప్లను వెంటనే రద్దు చేయాలి, వివిధ యాప్లను వెంటనే రద్దు చేయాలి, వివిధ యాప్లను వెంటనే రద్దు చేయాలి. ఓకే మేడం, ఈ సమ్మె కొనసాగింపుపై మీ అభిప్రాయం చెప్పండి మేడం. ఎక్కడి దాకా కొనసాగుతుంది ఈ నిరసన కార్యక్రమం? ప్రభుత్వము దీన్ని పరిష్కరించే వరకు మన సమ్మెను అయితే ఇలాగే కొనసాగిస్తాం సార్. అంగన్వాడీ సెంటర్లకి బియ్య ప్రభుత్వం కదా ముందు కార్యాచరణ అంగన్వాడీ ఎంత హ్యాండ్ చేసుకుంటారు ప్రభుత్వము, దానికి మీ కార్యాచరణ ఏమిటి? దానిపైన ఏ విధంగా స్పందిస్తున్నారు మీరు? సార్ ఎన్నో రోజులు పనిచేయండి సార్ వాళ్ళు. మనంత ఓపికతో మనంత ఇదిగా ఎన్నేళ్ళు సర్వీస్ చేసి ఊర్లో కూడా మనం కావాలని కోరుకుంటారే తప్ప వాళ్ళు కావాలని ఎవరు కోరుకోరు. లబ్ధిదారులు మనమే కావాలని కోరుకుంటున్నారు.
ఓకే, ఇప్పుడు జరిగిన పరిస్థితుల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కూర్చొనేది కాదు. పొద్దున్నే 9 నుంచి 4 గంటల వరకు పిల్లలు పిలుచుకోరావాలి, పిలుచుకోరావాలి. గర్భవతులు, బాలింతలు, చిన్న తల్లిని పిలుచుకొని వచ్చి మళ్ళీ 8 నుంచి 9 గంటలు 4 వరకు వర్క్ చేస్తే అప్పుడు తెలిసింది సార్. ఈ రోజు ఊరికే వాటర్ తీసి కూర్చుంటే కాదు, వర్క్ చేయాలి. పిల్లల్ని అన్నం పెట్టాలి, తినిపించాలి, నీళ్లు తాపించాలి, వాష్రూమ్ పెడితే వాళ్ళని కడగాలి, అన్ని సౌకర్యాలు, మూతని తుర్చాలి, అన్ని సౌకర్యాలు చేస్తే అప్పుడు తెలుస్తుంది సార్. ఊరికే వాటర్ తీసుకుంటే మాత్రాన అంగన్వాడీ సెంటర్ ని, అంగన్వాడీ బెనిఫిషియర్స్ ని చూసుకున్నట్లు కాదు. వాళ్ళకి మేము ఒక రోజు వాళ్ళకి ఇవన్నీ పనులు వాళ్ళు చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది సార్, లేకపోతే అర్థం కాదు. ఊరికే వాటర్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళ అంగన్వాడీ బాధ్యతలు తీసుకున్నట్లు కాదు అని మేము హెచ్చరిస్తున్నాం సార్. ప్రభుత్వానికి ఇది మాది విన్నపము. ఎందుకంటే మాకు ఇన్నేళ్ల నుంచి మేము 78 రూపాయల నుంచి వర్క్ చేసిండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంట్లో అందరికీ ఇంట్లో వర్క్ చూసుకుంటూ అంటే ఇంట్లో బాధ్యతలన్నీ నెరవేరుస్తూ మళ్ళా సెంటర్కి వచ్చి 9 నుంచి 4 వరకు మేము అన్ని బాధ్యతలు చేసినప్పుడు మాకు ప్రభుత్వం ఎందుకు సార్ ఇట్లా చిన్న చూపు? అందుకే మాకు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తిస్తే మాకు ఇంకా ఏది బెనిఫిట్స్ రాదు సార్. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తిస్తే కన్నెటకు తాను ఒక దానికి వెనుక అన్ని సౌలభ్యాలు మాకు వస్తాయి. అందుకే మేము సీఎం గారిని అన్నపూర్వకంగా విన్నవించుకోవట్లేదు ఒకటే, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తిస్తే అంత మాత్రం చాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీ సమస్యలు పరిష్కారం అయ్యి మీ సమ్మె విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఓకే.